రేపటి నుంచి మొదలయ్యే మహాశివరాత్రి ఉత్సవాలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. 3 రోజుల పాటు సాగే మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేసేందుకు పాలక వర్గాలు, ఆలయ సిబ్బందితో పాటుగా ప్రభుత్వ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధుకర్ రెడ్డి అందిస్తారు. సందర్భంగా శివాలయాలన్నీ కిటకిటలాడే పరిస్థితి. అయితే రేపటి నుంచి మొదలయ్యే మహాశివరాత్రి 3 రోజుల ఉత్సవం కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నట్టుగా చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ, అలాగే కాళేశ్వర ముక్తీశ్వరాలయం, ఇవి చాలా పెద్ద ఎత్తున భక్తులకు తరలి వచ్చే క్షేత్రాలుగా చెప్పొచ్చు. అయితే మహాశివరాత్రి ప్రధానంగా ప్రతి ఏటా మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి అంటే చాలా ప్రాశస్త్యమైనదిగా చెప్తుంటారు. ప్రతి నెల మాస శివరాత్రి ఉన్నప్పుడు కూడా మహాశివరాత్రికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజు మహాశివుడు లింగాకారంలో ఉద్భవించాడని చెప్పి శివపురాణం చెప్తున్న సందర్భం. అయితే ప్రస్తుతం మనం శివాలయంలో ఉన్నాం. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా సాగిపోతున్నాయి. రేపటి నుంచి ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చలవ పందిర్లు, అలాగే బారికేడ్లు, చాలా పెద్ద ఎత్తున వచ్చే భక్తులను లోపలికి చాలా క్రమశిక్షణ వెళ్ళేందుకు ఈ బారికేడ్ల ఏర్పాటు జరిగింది. ఈ బారికేడ్లతో పాటు ఇక్కడ చలవ పందిర్లు, ఎందుకంటే శివరాత్రి నుంచే చాలా వేడి ఉద్భవిస్తుంది, ఎండాకాలం మొదలవుతుందనే ఒక ముందస్తుగానే ఇక్కడ వేలాది మందిగా తరలి వచ్చే భక్తుల కోసం పెద్ద ఎత్తున చలవ పందిర్లతో పాటు ఇంకా చాలా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు జరిగింది. ఈ క్షేత్రం, ఈ శివాలయం ప్రస్తుతం ఎండోమెంట్ పరిధిలో ఉండడం చేత పూర్తిగా ప్రభుత్వం చేతనే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. శివమాల ధరించిన భక్తులంతా కూడా 40 రోజుల క్రితం వేసుకున్న మాలను ఈ రోజు నుంచి రేపటి లోపల మాల వివరణ కార్యక్రమం కూడా చేస్తుంటారు. మనం ఇక్కడ చూద్దాం, కొంతమంది శివభక్తులు కూడా చాలామంది ఇక్కడ శివభక్తులు ఉన్నారు, చాలామంది కూడా ఉన్నారు. ప్రధానంగా ఈ ఆలయానికి సంబంధించి చాలామంది ఈ పాలక వర్గానికి సంబంధించి ఉంటారు. మనం అడిగి తెలుసుకుందాం, ఈ శివరాత్రికి ఈ ఆలయంలో ఎలాంటి సౌకర్యాలు చేయబోతున్నారు, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? అన్ని సౌకర్యాలు కరెక్ట్ ఉంటుంది. అభిషేకం ఉంటుంది, నీళ్లు పోసుకోవడానికి వీలు ఉంటుంది. అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళు ఇట్లా వచ్చేసి ఈనంగా వచ్చేసి దర్శనం చేసుకొని బయటకు వస్తారు. అన్ని వసతులు కంపల్సరీ కరెక్ట్ చేసి పెడతాడు చైర్మన్ గారు కానీ, మహేశ్వరయ్య గారు కానీ, హనుమాన్లయ్య గారు కానీ, సీనయ్య గారు కానీ, అన్ని సౌకర్యాలు చాలా కరెక్ట్గా చేసి పెడతారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రతి సోమవారానికి కిటకిటలాడే ఈ శివాలయము శివరాత్రికి చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సందర్భంగా ఈ బారికేడ్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా బాగా భక్తులు ఎక్కువ మంది వస్తే మీరు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టినారు? ఇబ్బంది లేకుండా అందరికీ దర్శనం చేయించి పంపిస్తాము. అందరికీ దర్శనం చేసి పంపిస్తాము, ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కరెక్ట్ చేసి పెడతారు. చైర్మన్ గారు కానీ, మహేశ్వరయ్య గారు కానీ, సీనయ్య గారు కానీ, హనుమాన్లయ్య గారు కానీ, ఈ అయ్యగారులు అందరూ మొత్తం ఉండి ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ పర్యవేక్షణలో చూసుకుంటారు. అంటే 24 గంటలు పర్యవేక్షణ ఉంటుంది. ఇక్కడ భక్తులు ఉంటారు. శివరాత్రి అంటేనే చాలామంది శివభక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. 24 గంటలు దర్శన భాగ్యానికి అవకాశం ఇస్తాం, అది కంపల్సరీ ఇస్తాం. మనతో పాటు నాగరాజు ఉన్నారు. వీరు చాలా ఏళ్ళుగా ఇటు అయ్యప్ప మాలతో పాటు శివనామ మాలాధారణ కూడా చేస్తుంటారు. వీరిని అడుగుదాం, మీకు ప్రతి ఏటా మాలాధారణ చేస్తుంటారు, ఎన్ని రోజులుగా చేస్తారు? ఇప్పుడు శివ మాలాధారణ యొక్క ప్రాముఖ్యత ఏంటి? శివంది ఇప్పుడు నేను ఈసారి 21 రోజు మాలేసుకునేది 3వ సంవత్సరం. ప్రతి ఏటా కూడా మేము శివరాత్రి రోజు శ్రీశైలం బయలుదేరుతాము. మాకు నేను అయ్యప్ప దీక్ష సుమారుగా 32 సంవత్సరాలు వేసుకొని శివ దీక్ష కూడా చాలా ఒక అనుభూతి ఉన్నది. చాలా ఒక మధురమైన శివరాత్రి సందర్భంగా పర్వదినం ఒక పొద్దున్న దీక్ష తీసుకొని ఇది చేయడం కూడా మానవ జన్మ ఒక సుకృతంగా భావిస్తున్నాను. ఇలాంటి దీక్షలు కూడా ఇక ముందు కూడా అందరు భక్తులు స్వీకరించి శివరాత్రి రోజు పర్వదినం రోజు అందరూ కూడా ఒక్క పొద్దుండి శివ దీక్ష తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ శివరాత్రి పూజలు అనేటి మాత్రం శివుడు ఈరోజు ప్రతి ఏటా వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజు, మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజు ప్రధానంగా లింగాకారంలో ఆవిర్భవించారని చెప్పి శివపురాణం ప్రకారంగా హిందువులందరూ భావిస్తుంటారు. ఈ క్రమంలోనే శివరాత్రి అనేది చాలా ప్రాశస్త్యంతో కూడుకున్నది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఈ శివాలయంలో కూడా ఈ రోజు నుంచే ముస్తాబైన శివుడికి నిత్య పూజలతో పాటు రేపటికి ముస్తాబవుతున్న సందర్భము పెద్ద ఎత్తున కూడా శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలన్నీ కూడా రేపటి శివనామ స్మరణతో జిల్లా వ్యాప్తంగా కిటకిటలాడే సందర్భం. మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉండే శైవ క్షేత్రాలన్నీ కూడా
ఈరోజు అంటే రేపు శివరాత్రి మొదలవుతున్న సందర్భంగా ఈ రోజు నుంచే పూర్తి స్థాయిలో అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్న సందర్భం. ఇటు ప్రభుత్వం తరఫున కానీ పాలకవర్గం తరఫున కానీ పెద్ద ఎత్తున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఎండలు ముదురుతున్న సందర్భంగా వేలాది మందిగా వచ్చే భక్తులకు ప్రతి శివాలయం వద్ద కూడా చలవ పందిర్లు, నీటి సౌకర్యము, ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ కిట్లు కూడా ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే శివరాత్రి ఉత్సవాలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా శైవక్షేత్రాలన్నీ పెద్ద ఎత్తున ముస్తాబవుతుందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలకు సంబంధించిన